ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేసిందన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు 15 ఆగస్టులోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ అవుతుందని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం దుగ్నేపల్లిలో జరిగిన కార్నర్ మీటింగ్ లో వివేక్ పాల్గొన్నారు. పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత గ్రామంలో రోడ్లకు నిధులు మంజూరు చేయించి పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు వివేక్ వెంకటస్వామి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వైట్ పేపర్ శ్వేతపాత్ర తీస్తే దాంట్లో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఎన్ని లక్షల కోట్ల అప్పు చేసిండో ఏదమ్మా? 7 లక్షల కోట్ల రూపాయలు ఖజానా అంతా ఖాళీ చేసిండు. మీ అందరికీ కూడా మేము ఎలక్షన్ల టైంలో ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి మీకు అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయి కదా మనకు. 10 సంవత్సరాలు ఆ తల్లి నన్ను అడిగేటప్పుడు నాకు గుర్తొచ్చింది, అరే 10 సంవత్సరాలు కేసీఆర్ మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే అప్పుడేమో ఎవరిని అడగలే. నేను ఇప్పుడే గెలిపించారు మీరు, నేను వస్తేనే నన్ను నిలదీసింది అక్క. తప్పేం లేదు దాంట్లో, నిలదీసట్లా మంచిదే. అందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. మీరందరూ కూడా గమనించాలి. మీకు ఏదైతే మాట ఇచ్చిండో మీ అకౌంట్లలో 2500 రూపాయలని రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, 2500 సరిపోయి వీళ్ళకు 8500 రూపాయలు ఇస్తామని చెప్పి మన వీడియో చూసారు కదా. చకాచక్ చకాచక్ మీరు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తే మహిళలకు అందరు కూడా 5500. మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా? 5 సంవత్సరాలకు మీరు నన్ను గెలిపించిండ్రు, అవునా కదా? 5 సంవత్సరాలు నన్ను గెలిపించిందంటే మీ పనులన్నీ ఎవరు చేయాలి? నేను చేయాలంటే నా చేతులు గట్టిగా చేయాలి కదా. మీరు గట్టిగా చేయాలంటే ఏం చేయాలి? మీరు ఈ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరికి వేస్తారు ఓటు? నా కొడుకుకి వేస్తారా? ఎవరు నిలబడ్డారు ఈ ఎలక్షన్లో? నేను కొట్టాడతా మీకోసం. మీకు ఈ గ్రామంలో ఆల్రెడీ మీరు మంచినీటి కరువు ఉంటుందని చెప్పి 2 బోర్వెల్స్ మీకు ఆల్రెడీ శాంక్షన్ కావడం జరిగింది. ఈ కోడ్ రావడం వల్ల మీకు పడతలేదు. 11 తారీఖు తర్వాత మీ 2 బోర్వెల్స్ కూడా మీకు డెఫినెట్లీ వేయించే బాధ్యత నాది.